అవర్ ఛానల్ టుడే టుమారో. దిస్ ఇస్ తన్వి. సో మనం ఇవాళ అమీర్పేట్కి అయితే వచ్చేసినాము. అమీర్పేట్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, క్రౌడెడ్ ఏరియా. ఎప్పుడు చూసినా కానీ ఫుల్ క్రౌడ్తో ఉంటుంది ఏరియా మొత్తము. కానీ ఇక్కడ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే మరీ దారుణంగా తయారైందనమాట. ఈ రోజుకి కరెక్ట్ 20 days అవుతుంది ఫ్రీ బస్సెస్ పెట్టి. దానివల్ల వీళ్ళు చాలా కోల్పోయినామని చెప్పేసి మనం చాలా వీడియోస్ కూడా చూసాము. ఆటో వాళ్ళు ఏడవడం కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇవాళ మనం అమీర్పేట్కి వచ్చాము. మీరు ఆటోస్ చూస్తున్నారు, ఎక్కడ చూసినా ఆటోస్ ఖాళీగా కనిపిస్తున్నాయి. అండ్ డ్రైవర్లు కూడా ప్రతి ఒక్కరు ఒక దగ్గర నించోవడం జరిగింది. ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంది. ఆ టీ స్టాల్ దగ్గర ఆటో వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు పరిస్థితి ఎలా ఉంది, దీనికి సొల్యూషన్ ఏంది అని. కొందరు ఆటో డ్రైవర్లు ఏమంటున్నారంటే ఒక టైం లిమిట్ అనేది పెడితే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకొందరు ఈ ఫ్రీ బస్సెస్ వల్ల మేము చాలా లాస్ అయినాము అని చెప్పేసి కొందరు అంటున్నారు. ఒకసారి వాళ్ళ మాటలలో తెలుసుకుందాము. అంకుల్ ఏంది అంకుల్ పరిస్థితి మరీ దారుణంగా తయారైనట్టుంది ఆటో డ్రైవర్లు? దారుణమే. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ నుంచి అక్కడ నుంచి చూస్తే కనీసం 20 ఆటోలన్నా ఖాళీగా కనిపిస్తుంది. మొత్తం ఖాళీ ఉంది, డైలీ ఖాళీ, మొత్తం రోజు ఖాళీ, రోజు ఇదే పరిస్థితి. ఆర్టీసీ ఫ్రీ అయినాక బస్సులు మా పరిస్థితి రోడ్డు మీద వచ్చేసింది. ఎవరు పట్టించుకోరు, చేయరు. గవర్నమెంట్ ఏది వచ్చినా పట్టించుకోరు. సో ఏం కోరుకుంటున్నారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? ఏమన్నా చేయాలి, ఇప్పుడు చేసింది కదా. అది ఏం చేయాలంటే ఏం చేయాలి? యాక్సిడెంట్ బీమా 5 లక్షలు చేసింది. 5 లక్షలు చేసి ఏమొస్తుంది? యాక్సిడెంట్లు చేసుకోవాలి ఇంకా అందరు. ఆ బీమాతో ఏమొస్తుంది? ముందు మనం బతుకు ఎట్లా నడవాలి, చచ్చిపోయిన తర్వాత ఇస్తే ఏం లాభం? ఏం లాభం చెప్పండి. బతుకు ఎట్లా నడవాలి, ఏం నడవాలి అది ఆలోచించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే చేసింది. వాళ్ళు ఆటోల దగ్గర రాలే, ఏం రాలే, మంచిగా నడిపించుకున్నాం, మంచిగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహిళలకు ఉచిత బస్సు పెట్టి మొత్తం రోడ్డు మీదకి తెచ్చిండు ఆటోలను. ఆటోలను ఎవరు పట్టించుకుంటారు? ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోదు ఆటోలు. అప్పట్లో ఎట్లుంటున్నా అంటే అరే ఇక బస్సులు పెట్టే టికెట్ ఆటో అయినాక పెట్టేస్తే ఇక ఫ్రీగా కూర్చొని పోవచ్చు అన్న ఆలోచనలు ఉంటుంది. ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురు ఉంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ముగ్గురు సపోజ్ కృష్ణానగర్ పోవాలి, ఇక్కడ నుంచి 60 రూపాయలు అవుతుంది. బస్కి 60 రూపాయలు అయితే ఆటోకి 60 రూపాయలు. ఆటోలో వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎమర్జెన్సీ ఎక్కడ దిగాలన్నా అక్కడ దిగుతారు గల్లీలలో. బస్ అయితే రాదు కదా. సో ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి అంకుల్? అందరిది ఇదే పరిస్థితి. మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్, మొత్తం తెలంగాణలో ఇదే పరిస్థితి ఆటోలది. మరి సొల్యూషన్ ఏమంటారు మళ్ళీ దీనికి? సొల్యూషన్ ఏం చేయాలి? ఇంకా ఆటోలు నమ్ముకోవాలి. ఎందుకంటే అంకుల్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక హామీ అయితే ఇచ్చినారు ఆటో డ్రైవర్లకి, సంవత్సరానికి 12,000 అని చెప్పేసి. దానివల్ల మీకు ఏమైనా యూజ్ ఉంటుందా? దాంతో ఏం యూజ్ ఉంటుంది? ఏముండదు. నడుస్తుంటే వాళ్ళు అది 12,000 ఇవ్వకున్నా సరే ఆర్టీసీ బస్సులు టికెట్ తీసుకోవాలి. మహిళలే అంటున్నారు కదా, మహిళలే అడుగుతున్నారు టికెట్లు ఇవ్వండి, టికెట్లు తీసుకున్నారు. వీళ్ళు తీసుకోకపోతే ఏం చేస్తారు? వీళ్ళ ప్రభుత్వం నడవాలని వీళ్ళు ఇది చేస్తున్నారు. అంటే ఇది ఫ్రీ పెట్టడం వల్ల ఆల్రెడీ తెలంగాణ అప్పుల కుప్ప అని చెప్పేసి ఒక ముద్ర అయితే పడిపోయింది. సో ఈ ఫ్రీ పెట్టడం వల్ల ఇంకా అప్పు కాదా? ఇంకా చాలా అప్పుల కుప్ప అవుతుంది. అప్పుల కుప్పనే అవుతుంది మొత్తం. ఈయన పోయినాక మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వచ్చి అదే అప్పులు చేసిండు, ఈయన అప్పులు చేసిండు, ఆయన అప్పులు చేసిండు, వీళ్ళది ఇదే ఉంటుంది. సో ఆ భారం మొత్తం ప్రజల మీద పడుతుంది అనుకుంటున్నారు అంకుల్? మరి ప్రజల మీదనే పడుతుంది కదమ్మా, ప్రజల మీదనే పడుతుంది భారం. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం రేట్ అయితే పెరిగిపోయింది. 1250 ఉన్నది 1500 అయిపోయింది. 1500 అయిపోయింది. భారం పడుతుంది, మెల్లమెల్లగా పడుతుంది. ఆ భారాలు మెల్లగా పడతాయి. ఇది అయిపోయింది కదా, ఆ భారాలు పడతాయి, మెల్లమెల్లగా పడతాయి అందరి మీద. సో అంకుల్ టీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? టీఆర్ఎస్ ఓడిపోగల కారణాలు అంటే పబ్లిక్ మార్పు కోరుకున్నారు. ఎలాంటి మార్పు కోరుకున్నారు? అదే మనం మళ్ళీ మారుతుంది అంటే ఇది మారేది కాదు, ఇది మళ్ళీ ఉల్టా అయిపోయింది. మళ్ళీ 10 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ. సో ఎందుకంటే కేసీఆర్ ఆల్మోస్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే సిటీ సైడ్ అయితే ఆల్మోస్ట్ బాగానే జరిగింది. చేసిండండి, మొత్తం హైదరాబాద్లో డెవలప్మెంట్ బాగానే అయింది. ఇప్పుడు అది వాళ్ళు చేసిండ్రు, ఇది మేమున్నప్పుడు చేసినాము, అది కాదు. మనకు ఎవరు చేసిండ్రు అది ముఖ్యం. పబ్లిక్ ఏమంటుంది? డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ బాగానే ఉంది హైదరాబాద్లో, అదే కోరుకోవాలి. డెవలప్మెంట్ 10 సంవత్సరాల క్రితం కంపేర్ చేసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే అయ్యిందని మీరు అనుకుంటున్నారు? చాలా డెవలప్మెంట్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ అయింది. అందరికి మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు లేరు. హ్యాపీ లేరా అంకుల్? నాకు మొత్తం మీద ఆటోల మీద ఎఫెక్ట్ పడ్డది. ఆటోలకు ఏదన్నా ఒకటి సాయం చేయాలి.
సాయం చేయరు వాళ్ళు. చేస్తే నమ్మకం లేదా అంకుల్? నమ్మకం లేదు. థ్యాంక్ యూ అంకుల్. ఓకే.